హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఎందుకంటే కొందరు సో కాల్డ్ ఫేక్ రివ్యూయర్స్ ఉన్నారు కదా, వాళ్ళని గురించి వార్నింగ్ వీడియోలా అనమాట. సో నేను వాళ్ళకి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. మీకు BB10 వచ్చింది, మీరు వాటి రివ్యూస్ చేసుకోండి. ప్రతిదానికి కళ్యాణ్ మీద పడకండి. లాస్ట్ సీజన్ చేసినారు, అది సరిపోదా మీకు? మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పి మీకు ఇష్టం వచ్చింది అంటే మీరు డబ్బులు తీసుకొని చేస్తున్నారా ఎవరి దగ్గర అన్నా ఇట్లా చేయాలి అని చెప్పేసి? నాకు అర్థం కాదు. మీరెళ్లి చూషినారా? వాళ్ళ ఫ్రెండ్ అని మీకు తెలిసినారా? చూషినారా? తనేమన్నా చెప్పాడా పోస్ట్ చేసి నేను ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి? తనని యాజ్ ఎ గెస్ట్‌గా పిలిచారు. ఎందుకంటే తను ఆ పేరు, పొజిషన్ ఎర్న్ చేసుకున్నాడు. ఎంతోమంది హృదయాలు గెలిచి తను 'బిగ్ బాస్' కామనర్‌గా ఎంటర్ అయ్యి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు. సో అది తన కష్టంతో పైకి ఎదిగాడు. సో మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే మానేసేయండి. ప్రతి దానికి నెగెటివ్ చేయాలని ట్రై చేయండి. ఎక్కడ దొరుకుతాడా? ఎక్కడ నెగెటివ్ చేద్దామా అని చెప్పితే మంచిగుంటది చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. సో నేను అందరికీ చెప్పట్లేదు. ఎవరైతే కావాలని నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో కళ్యాణ్ మీద వాళ్ళకి చెప్తున్నాను. సో తను హ్యాపీగా తన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ తను బిజీగా ఉన్నాడు. ప్రతి దానికి తనని లాగకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ హైప్ కోసం కళ్యాణ్‌ని యూజ్ చేయొద్దు. సో ఎవరో ఇది నేను చూసాను, ఫాలో అయ్యారు, అన్‌ఫాలో అది ఎందుకండి మీకసలు? మీది మీరు చూసుకోవచ్చు గదా! ఎవరో ఎవరో పెట్టారు. నేను 'బిగ్ బాస్' అప్పుడు కూడా చూసాను. కావాలని ప్రతి దానికి నెగెటివ్ చేస్తున్నారు. నేను చాలా సార్లు మెసేజ్ పెడితే బ్లాక్ చేసినారు నన్ను కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ. సో నేను మళ్ళీ చెప్తున్నా. మీ పని మీరు చూసుకోండి. 'అగ్ని పరీక్ష 2' ఇస్తారా? రివ్యూస్ ఇచ్చుకుంటారా? 'బిగ్ బాస్' రివ్యూస్ ఇచ్చుకుంటారా? మీ ఇష్టం. కళ్యాణ్ జోలికి వస్తే గనుక మంచిగుండదు. సో ఇక్కడ మ్యూచువల్ ఫ్యాన్స్ ఊరుకోరు. అండ్ ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఊరుకోరు ఎవ్వరు తననంటే. సో నేను అదే చెప్తున్నాను. మీ ఇష్టం. సందు దొరికింది గదా! ఎప్పుడు దొరుకుతాడు, ఎక్కడ నెగెటివ్ చేద్దామా అని చూస్తున్నారు. ముందు అది మానుకుంటే మంచిది. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్తున్నాను. ఇక్కడ నేను విన్నాను. సో ఏదో ఏమో అన్నాడు ఇది అని చెప్పి గుర్తొచ్చింది ఇప్పుడు. 'బిగ్ బాస్' జరుగుతున్నప్పుడు ఎవరో అన్నారు ఒక రివ్యూయర్. సో అట్లనే చెప్తారు అది విన్ అవ్వడానికి అన్నారు. మరి విన్ అయిన తర్వాత తను అనుకునేది చేశాడు గదా! నేనిట్లా అది ఆర్ఫనేజ్‌లో హెల్ప్ చేస్తా అన్నాడు. చేశారు గదా! మరప్పుడు ఎందుకు చెప్పలేదు? ఓహ్! తను చెప్పింది కరెక్ట్ చేశాడు అని చెప్పి అప్పుడు రాదు. అంటే అప్పుడు పాజిటివ్ చేసినాడు గదా! కనిపియదు మీకు. ఇప్పుడు నెగెటివ్ చెయ్యకపోయినా నెగెటివ్ చేసినాడని కావాలని మీరు ఇమాజినేషన్స్ చేసుకొని చేస్తున్నారు. నేను ప్రూవ్ చేషినా, నేను అనుకుంటే అదే కరెక్టు. ఇంకొకళ్ళు అదేమంటారు నా సపోర్ట్ వల్ల విన్ అయ్యారు, విన్నాడని చెప్పుకొని ఒకళ్ళు దబ్బా కొట్టుకుంటారు గదా! మరి వాళ్ళేం చేస్తున్నారు? అంటే తనకి నచ్చితే పాజిటివ్ వీడియో తీస్తారు. నచ్చకపోతే నెగెటివ్ వీడియో తీస్తారా? ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అర్థం కాదు. తను కష్టంతో పైకొచ్చాడు తను. యాస్ ఎ కామనర్‌గా ఎంటర్ అయ్యి 'బిగ్ బాస్‌లో' తన మంచితనంతో, తన డౌన్ టు ఎర్త్ నేచర్‌తో అందరిని గెలుచుకున్నాడు. అందరి మనసులు గెలుచుకున్నాడు. సో, అలానే తన ప్రాజెక్ట్స్ తను చేసుకుంటున్నాడు. తన లైఫ్‌లో తను బిజీ ఉన్నప్పుడు మీకెందుకండి తన గురించి? మీరు ఇప్పుడు చెప్పండి, మాకు అవసరం కూడా లేదు. సపోర్ట్ చేసేవాళ్ళు కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. అది చాలు. నేనెప్పుడు ఒకటే బిలీవ్ చేస్తా. సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరున్నా చాలు. 10 మందున్నా చాలు. హ్యాపీగా ఉండొచ్చు. తను అదే కోరుకుంటాడు. ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతాడు వాళ్ళతో. అది కదా ముఖ్యము. సొంత కొడుకు, సొంత అన్న, సొంత ఫ్రెండ్ అనుకుంటారు తనని. మీరు చూడలేదు. మీకిష్టం వచ్చినట్టు రివ్యూలు ఇచ్చుకుంటారు. మేము దగ్గర నుంచి చూసాం కళ్యాణ్‌ని. కళ్యాణ్ ఏంటో మాకు తెలుసు. జనాలకి తెలుసు. కలిసొచ్చిన వాళ్ళకి తెలుసు. అండ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ వార్నింగ్ లాగా తీసుకోండి. ఇంకొకసారి గనుక కళ్యాణ్ రిలేటెడ్ స్టోరీస్ షేర్ చేసిన, వీడియోస్ షేర్ చేసిన నెగెటివ్‌వి ఇక్కడ ఫ్యాన్స్ ఎవ్వరు ఊరుకోరు. సో, అదైతే నేను క్లారిటీగా ఇస్తున్నాను. నేను ఇంకొకసారి గనుక అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలో మేము అలాంటిది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఫ్యాన్స్ అందరం కలిసి. మీకు నోటికొచ్చినట్టు మాట్లాడతాము అంటే ఊరుకునేవాళ్ళు లేరిక్కడ. అండ్ మీకు చెప్పాడా? స్టోరీ పెట్టాడా? తను ఇలా వీళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్పి మీకొచ్చి చెప్పాడా ఫోను చేసి? హలో ఇట్లా వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి మీకేమన్నా చెప్పాడా వచ్చి? మీకు చెప్పినట్టు మాట్లాడుతున్నాను. నేను ప్రూవ్ చేస్తాను. నాకు తెలుసు. నా ప్రూఫ్ ఇది. ఏందండి ఎవరు నమ్ముతారని ఎవరిని మాట్లాడుతున్నారు? ఎవరు నమ్ముతారని జేస్తున్నారు. నమ్మేవాళ్ళు పిచ్చోళ్ళు నమ్ముతారేమో అవన్నీ. ఇక్కడ జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరు నమ్మరక్కడ. నేనసలు దీని గురించి పట్టించుకోకూడదు. మాట్లాడకూడదు అనుకున్నా. మరీ ఓవర్ చేస్తున్నారు. నేను నిన్న చూసాను స్టోరీస్. నిన్నటి నుంచే పెడదాం అనుకుంటున్నా. నేను మళ్ళీ యాజ్ రిక్వెస్ట్‌గా చెప్తున్నాను. మీ పనులు మీరు చూసుకోండి. మా కళ్యాణ్ జోలికి రావద్దు.
తను కెరియర్‌లో తను ఫోకస్ చేస్తున్నాడు. తను ఏదో సాధిద్దామని వచ్చాడు ఇండస్ట్రీకి. తనని మీరు కావాలని టార్గెట్ చేయకండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో గైస్ మీరు కూడా నెగటివిటీకి హైప్ ఇవ్వడం మానేసేయండి ఫస్ట్. ఒకవేళ సపోర్ట్ చేయాలంటే మీ సపోర్ట్ అనేది పాజిటివ్ వేలో సపోర్ట్ చేయండి. నెగెటివ్ వాళ్ళకి హైప్ ఇచ్చి వాళ్ళని మీరు పైకి లేపకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. అది చూడడం మానేసేయండి ఫస్ట్. అప్పుడు ఎప్పుడు పాజిటివిటీ ఉంటుంది. మన వాళ్ళు పాజిటివ్ ఎప్పుడు. సో, మళ్ళీ చెప్తున్నాను గైస్ ప్లీజ్ నెగటివిటీకి హైప్ ఇవ్వకండి. కళ్యాణ్‌ని సపోర్ట్ చేయండి. కళ్యాణ్‌కి సపోర్ట్ చేయండి. తన ప్రాజెక్ట్స్‌కి అన్నిటికి సపోర్ట్ చేయండి కళ్యాణ్‌కి. మన లవ్ అండ్ సపోర్ట్ ముఖ్యం మన కళ్యాణ్‌కిప్పుడు. సో, ఐ హోప్ ఒకవేళ కోపం పడినా ఐయామ్ రియల్లీ సారీ. మీకు సారీ చెప్తున్నాను గైస్. ఎవరైతే సో కాల్డ్ ఫేక్ రివ్యూస్ వాళ్ళకి కాదు. సో, ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగలేదు. అడగను కూడా. కామెంట్ చేయండి. సో, మీకెలా అనిపిచ్చింది వీడియో? ఎలాంటి వీడియోస్ ఫర్దర్‌గా చేయాలని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.